మీ చైల్డ్ చాలా స్మార్ట్ అని పేరెంట్స్, రిలేటివ్స్ అండ్ టీచర్స్ అందరు అంటున్నారా? బట్ సడన్గా ఒకరోజు స్కూల్ నుంచి కంప్లైంట్స్, హోంవర్క్ ఇన్కంప్లీట్, మార్క్స్ తగ్గిపోతున్నాయని. మీరేమో షాక్. ఇదేంటి, నాకు చాలా స్మార్ట్ కదా, వైస్ హీ ఫెయిలింగ్? ఈ వీడియోలో చెప్తున్నట్టుగా 4 డేంజర్ సైన్స్లో మీ కిట్ కనుక ఉంటే నెక్స్ట్ 2 ఇయర్స్లో మీ చైల్డ్కి స్కూల్లో డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. బికాస్ ఇంటెలిజెన్స్ ఒక్కటే సరిపోదు అండ్ అన్నోయింగ్లీ మీ కిడ్ ఫెయిల్ అవ్వడానికి మీరు మీ ఇంట్లో ట్రైన్ చేస్తున్నారు. హలో పేరెంట్స్, దిస్ ఇస్ మిస్ కిరణ్. ఇవాళ మనం మాట్లాడుకుందాం వై స్మార్ట్ కిడ్స్ ఫెయిల్ ఇన్ స్కూల్. ఈ వీడియో కనుక మీకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తే ఇట్స్ గుడ్, బికాస్ సక్సెస్, గ్రోత్ స్టార్ట్స్ ఫ్రమ్ డిస్కంఫర్ట్. స్మార్ట్ కిడ్స్ ఫెయిల్ అవ్వడం ఒక యాక్సిడెంట్ కాదు, అదొక ప్రెడిక్టబుల్ ప్యాటర్న్. మీ చైల్డ్లో ఈ సైన్స్ ఉన్నాయా? ఈజీ టాస్క్ చూస్ చేసుకోవడం, కష్టాన్ని వస్తే అవాయిడ్ చేయడం, మిస్టేక్ వస్తే భయపడిపోవడం, స్క్రీన్ టైం పెరిగిపోయి బుక్స్ టైం తగ్గిపోవడం. ఈ ప్యాటర్న్ కనుక కంటిన్యూ అవుతే కాన్ఫిడెన్స్ బ్రేక్ డౌన్ స్టార్ట్ అవుతుంది. రీజన్ 1, కష్టం వస్తే క్విట్ చేస్తున్నారా? నాట్ బికాస్ దే ఆర్ వీక్, బికాస్ దే ఆర్ రెస్క్యూడ్ టూ ఎర్లీ. ఎర్లీ క్లాసెస్లో స్మార్ట్ కిడ్స్ ఈజీగా పాస్ అయిపోతారు, ఇంకా అందరూ పొగిడేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే రిజల్ట్ మ్యాటర్స్, నాట్ ఎఫర్ట్స్. హోంవర్క్ కష్టం అంటే అమ్మ ఆన్సర్స్ చెప్పేసింది, నాన్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. ఇక్కడ నేర్చుకుంటుంది ఎవరు? కిడ్సా? పేరెంట్స్. ఒక 8-year-old బాయ్కి మ్యాథ్స్ సమ్ కష్టంగా వస్తే బుక్ క్లోజ్ చేసి పక్కన పడేసి వెళ్ళిపోతుంటాడు. అమ్మ అడుగుద్ది, హోంవర్క్ కంప్లీట్ చేయలేదేంటి నాన్న అని. వెంటనే వాడు విసుగుతోటి, నాకేం రాదమ్మా, నేను మొద్దుని అని చెప్పి గబగబా విసుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ మీ చైల్డ్కి రాక కాదు, కష్టమైన ప్రాబ్లమ్స్ని హీస్ జస్ట్ అవాయిడింగ్, ఎందుకంటే హీస్ నాట్ ట్రైన్ ఫర్ దాట్. రీజన్ 2, ఫెయిల్యూర్ అంటే లవ్ లాస్ అవ్వడం అనుకుంటారు. మీరు అనుకుంటారు ప్రెషర్ అంటే మోటివేషన్ అని, బట్ వాళ్ళల్లో క్రియేట్ అయ్యేది ఏంటో తెలుసా? యాంగ్జైటీ, స్ట్రెస్ అండ్ పర్ఫెక్షనిజం. మిస్టేక్స్ అంటే భయం. సో ఏదైనా తప్పు చేస్తే అమ్మకు కోపం వస్తుంది, నాన్న ప్రేమ చూపించడేమో. వీళ్ళల్లో ఇవే సంఘర్షణ ఉంటుంది. ఒక 10-year గర్ల్ని చూశాను, రిజల్ట్ వస్తే పాపం మార్క్స్ తక్కువ వచ్చాయని డైరీ చించి పడేసింది, పేరెంట్స్కి కూడా చూపించలేదు. ఏంటమ్మా అని అంటే, ఆ థెరపీ సెషన్లో తను చెప్పింది, భయం అండి, రిజల్ట్స్ తక్కువ వచ్చాయని చెప్పానంటే అమ్మ డిసప్పాయింట్ అవుద్దేమో, నాన్న ఇదివరకట్లాగా నాతో మాట్లాడరేమో, నాకు ఆ లవ్ మిస్ అవుతుందేమో అని చెప్పి భయపడుతుంది. సో ఇక్కడ నిజం కన్నా భయం ఎక్కువైపోయింది. రీజన్ 3, స్క్రీన్ టైం, జీరో ఫోకస్. ఫుడ్ కోసం మొబైల్, సైలెంట్గా ఉండాలంటే టీవీ, డౌట్స్ వస్తే ట్యాబ్. ఇక మనమే అంటాం, వై కాంట్ యూ ఫోకస్? బ్రెయిన్ ట్రైన్ అయిపోతుంది, ఇన్స్టాంట్ రివార్డ్స్, నో బోర్డమ్ టాలరెన్స్. స్కూల్ స్లో అయిపోతుంది, సో మైండ్ స్విచెస్ ఆఫ్. రీజన్ 4, యూఆర్ స్మార్ట్, యూఆర్ స్పెషల్ అని చెప్పి ఎప్పుడు పొగడమే. అదే మార్క్స్ తగ్గాయి అనుకోండి, ఓకే కన్నా, ఇట్స్ ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం, ట్రై చేసావు కదా అని అనకుండా సైలెంట్గా ఉంటూ డిసప్పాయింట్మెంట్ చూపిస్తాం. అండ్ రిజల్ట్, కిడ్కి మార్క్స్ ఒక్కటే ఇంపార్టెంట్, ఎఫర్ట్స్ కాదు అని మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. సో నెక్స్ట్ టైం ఈజీ టాస్క్ చూస్ చేసుకుంటాడు, కష్టాన్ని అవాయిడ్ చేస్తాడు. బికాస్ ఇంప్రూవ్మెంట్ కాదు, జస్ట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటే చాలు అని వాళ్ళకి అనిపిస్తుంది. రియల్ ట్రూత్ ఏంటంటే స్మార్ట్ కిడ్స్ ఫెయిల్ అవుతారు వీక్ కాబట్టి కాదు, కష్టాన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోలేదు కాబట్టి. మీరు కంఫర్ట్గా రేస్ చేశారు, కాన్ఫిడెన్స్తో కాదు. సో వాట్ టు డూ అంటారా? రెస్క్యూ చేయడం ఆపండి. సపోజ్ ఏ విషయంలో అయినా స్ట్రగుల్ అయితే జస్ట్ 2 minutes వెయిట్ చేయండి, లెట్ హిస్ బ్రెయిన్ వర్క్. టాలెంట్ని కాదు, ఎఫర్ట్ని ప్రైజ్ చేయండి. వెరీ గుడ్ నానా, నో వరీస్, డోంట్ గివ్ అప్,
యూ డిడ్ ఎ గుడ్ జాబ్, యూ ట్రైడ్. ఇలా చెప్పండి. ఇట్ బిల్డ్స్ రియల్ కాన్ఫిడెన్స్. స్క్రీన్ టైం రెడ్యూస్ చేయండి. బోర్డమ్ క్రియేటివిటీని క్రియేట్ చేస్తుంది. స్మాల్ ఫెయిల్యూర్స్ని అలో చేయండి. అదే రెసిలియన్స్ని నేర్పిస్తుంది. ఫస్ట్ రాకపోయినా పర్లా, సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చినా తను తీసుకునేట్టుగా ఉండాలి. ఈ రోజుల్లో ఎంతోమంది ఫెయిల్యూర్ని తట్టుకోలేక లైఫే వేస్ట్ అనుకుని తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలా ఏ కిట్కి కాకూడదు అని చెప్పనని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీకు కనుక అలా అనిపిస్తుందా? మీ కిడ్ కూడా స్ట్రాంగ్ ఇన్సైడ్ అవ్వాలని కోరుకుంటున్నారా? సో పర్ఫెక్ట్ పేరెంటింగ్ కాదు, రియల్ పేరెంటింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.